ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 95,000 మంది అర్హులైన నిరుద్యోగులు కానిస్టేబుల్ కొలువుల కోసం ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. ప్రాథమిక పరీక్షలు పాస్ అయి కూడా దేహదారుఢ్య పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలియక నెలల తరబడి కోచింగ్ సెంటర్లకు డబ్బులు చెల్లించలేక త్రిశంకు స్వర్గంలో గడుపుతున్నారు. గత ఎన్నికల్లో ఉద్యోగాలంటూ ఊరించి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం ఈ దశలోనూ మళ్లీ మభ్యపెట్టే ప్రకటనలతో కాలయాపన చేస్తోంది. వరకు ఉన్న ఖాళీలు వీక్లీ ఆఫ్ దృష్ట్యా అదనంగా కావలసిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫై చేస్తూ జనవరి నుంచి భర్తీకి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారిని కోరడం కూడా జరిగింది. 4 సంవత్సరాలలో 4 దశల్లో సంవత్సరానికి 6,500 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 2020 అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలివి. 6,500 పోస్టులు దాదాపుగా క్రియేట్ చేసేందుకు 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు, 4,450 ఎస్ఐల పోలీసుల నియామకాలు, వీటినన్నిటినీ కూడా క్రియేట్ చేసేందుకు అడుగులు వేగంగా కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పడ్డాయి. అన్ఫార్చునేట్గా ఈ విషయం కోర్టుల దాకా వెళ్ళి కాస్త జాప్యం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ గారికి అందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తా ఉన్నాను. త్వరితగతిన ఈ విషయాలన్నీ కోర్టుల్లో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయమని చెప్పి కూడా డీజీపీ గారిని ఈ సందర్భంగా మీ తరపున విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. పోలీసు ఉద్యోగాల భర్తీపై జగన్ నయవంచకు నిలువెత్తు సాక్ష్యాలివి. కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు సంబంధించి కోర్టు కేసు అడ్డంకిగా ఉందంటూ సీఎం హోదాలో జగన్ మొదలు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వరకు అబద్ధాన్ని అలవోకగా వల్లవేస్తున్నారు. ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రగల్భాలు పలికి చివరకు నట్టేట ముంచుతున్నారు. అసలు కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చిన దాఖలాలే లేవు. కేసే అడ్డంకైతే కోర్టులో సమర్థవాదనలు వినిపించి న్యాయపరమైన చిక్కులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు, సంస్థలపై అక్రమ కేసులు బనాయిస్తూ వాటిపై వాదనలు వినిపించేందుకు కోట్లలో ఫీజులు చెల్లించి న్యాయవాదులను తీసుకొస్తోంది వైకాపా సర్కారు. వేలాది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఉద్యోగాల నియామకాలకు సంబంధించి వాదనలను గట్టిగానే వినిపించే సామర్థ్యం జగన్ ప్రభుత్వానికి లేదా అని నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్ 28న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు గత ఏడాది ఫిబ్రవరి 5న విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,812 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 95,209 మంది అర్హత సాధించారు. వీరందరికీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకు వీటిని నిర్వహిస్తామంటూ షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికలు పూర్తయి దాదాపు 11 నెలలు గడిచింది. అయినా ఇప్పటి వరకు ఆ పరీక్షల నిర్వహణ గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు జగన్ సర్కారు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీకి 2 ఏళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్దమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి గడువు సమీపిస్తున్నా నియామక ప్రక్రియ ముగియకపోవడంతో ఇప్పట్లో భర్తీ చేస్తారా లేదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించుకున్నప్పటికీ శిక్షణ, గదుల అద్దె కోసం వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ కాలం వెళ్లదీస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 2019 నుండి 2024 ఇప్పటి వరకు ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అప్పట్లో ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను కానిస్టేబుల్కి. కానిస్టేబుల్ డేట్లు ఇస్తున్నారు, అయినప్పటికీ ఇంకా అది కేసులు వేయడం వల్ల హీరింగ్ జరుగుతుంది. డేట్లు ఇస్తున్నారు, మనీ హీరింగ్ జరుగుతుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నప్పటికీ ఇంకా మేము కాకినాడలో ఉండి
ఈ యొక్క గ్రౌండ్ చూసుకుంటూ రూమ్ రెంట్లు కట్టుకుంటూ ఎంతో మానసికంగా లోబడుతున్నాము. ఈవెంట్స్ అనేవి కరెక్ట్గా కండక్ట్ చేయకపోవడం వల్ల అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. లేడీస్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు అందరూ చాలామంది వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా వచ్చి చేస్తూ ఇట్లా ఉంటున్నారు. మ్యారేజ్ అయ్యి నాకు 2 పిల్లలు చేస్తున్నాను జాబ్ కోసం. మంత్లీ ఇంటికాడ నుంచి ఒక 10,000 పంపిస్తూ ఉంటారు. మేము సాధారణ కుటుంబం, మాది వ్యవసాయదారు కుటుంబమని. మాకు 10,000 నెలకి పంపించాలంటే ఎంతో కష్టపడాలి. ఇంటి దగ్గర ఈవెంట్స్ కండక్ట్ చేస్తానని అలాగా వాయిదా వేస్తూ ఉన్నారు. తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి కానిస్టేబుల్ మెయిన్స్ని క్లియర్ చేయాల్సిన కోరుతున్నాం. ఎలక్షన్ ముందే జరిగిపోతే మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. లేదంటే ఇంకో సంవత్సరం వరకు ఇంట్లో నుంచి 10,000 రూపాయలు పంపించాలంటే మా వల్ల కాదు. దయచేసి 1,80,000 మంది విద్యార్థులపై మేము అడుగుతున్నాం. 2019లో ఇక్కడికి రావడం జరిగింది కాకినాడ. ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉంది, అయినప్పటికీ కష్టపడుతూనే ఉన్నాము గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ అనేది 2023లో ఇచ్చారు, ఇప్పటికీ క్లియర్ చేయలేదు. బాగా ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ బాగా కష్టపడుతున్నాం, అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసుల ఉద్యోగాల భర్తీలో జగన్వి ఆది నుంచి జగన్ మడతపేచీలే. 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం 450 పోలీసు ఉద్యోగాల భర్తీకి అదే ఏడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పొందుపరిచారు. పోలీసు శాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం 450 ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ ఇస్తామనడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్యాలెండర్లో పేర్కొన్న గడువు ముగిసినా ఆ ఉద్యోగ ప్రకటన విడుదల చేయలేదు. అధికారం చేపట్టిన 3.5 ఏళ్ల తర్వాత 2022 నవంబర్లో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కూడా భర్తీ ప్రక్రియ పూర్తవలేదు. 4 ఏళ్లలో ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2020 అక్టోబర్లో జగన్ చెప్పారు. ఆ లెక్కన చూసినా ఇప్పటి వరకు 19,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాలి. కానీ 411 ఎస్ఐ ఉద్యోగాలు మినహా మిగిలిన పోస్టులను భర్తీ చేయలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో 200కు పైగా ఎస్ఐ, 2,200 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2018 నవంబర్, డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది ఫలితాల ప్రక్రియ 3 నెలల వ్యవధిలోనే పూర్తయింది. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తుది ఫలితాల వెల్లడి నిలిచిపోయింది. అంతకుముందే సిద్ధంగా ఉన్న తుది ఫలితాలను 2019 మేలో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం జూన్లో విడుదల చేసింది. అలా చూసినా భర్తీ ప్రక్రియ మొత్తం 7 నెలల్లోనే పూర్తయిపోయింది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మాత్రం 2022 నవంబర్ 28న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన ఖాళీల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా కాడి వదిలేసింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది.